దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బెంగళూరు 2 దినాలు బాగా జరిగి ఇది 3వ రోజు అండి. మరి గురువారం మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ 3వ రోజు కూడా బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర కేఆర్పురం, బెంగళూరు ప్రార్థించండి. చక్కగా జరగాలి. 3వ రోజు ఘనంగా ముగించబడాలి సభలు. మీ అందరి ప్రార్థనలు ఉంటే చాలు. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఈవినింగ్ లైవ్ మీ అందరి కోసం ఇస్తున్నాం. దేవుడు ఎంతగానో మన కృప చూపి ఈ లైవ్ ద్వారా, వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. అంటే వాక్యము కరువు లేకుండా ఆయన కృప అధికంగా కుమ్మరించే దినాలు. యెహోవా దొరుకు కాలమట, ఆయనను వెతకాలట. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వెతకండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరుంటే ఇదే రక్షణ దినం. ఈరోజు మీ హృదయాన్ని ఏసేకివ్వండి. ఏ కష్టంలో ఉన్నారు? ఏ శత్రువు మిమ్మల్ని వెంటబడుతుంది? ఏ రోగం మిమ్మల్ని వెంటాడుతుంది? ఏ భయం, ఏ కోర్టు కేసులు, ఏ అప్పుల బాధలు? కానీ ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. ఏదైతే నేను బాధపడుతుందో అది నీ దగ్గరకు వచ్చి సాగిలపడబోతుంది. అది అప్పులైన, సమస్యలైన, ఇరుకులైన, రోగాలైన, నిందలైన, శత్రువైనా కానీ కదా, నిన్ను బాధించేది నీకు సాగిలపడుతుందట. ధైర్యం తెచ్చుకో. అది వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఏ బాధకుండా ప్రయాణం చేస్తున్నావు, ఏది శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు, ప్రభు వాగ్దానం నమ్ము. నిన్ను బాధించే ఏదైనా నీకు సాగిల పడుతుందట. వింటున్నావా? నిన్ను బాధ పెట్టేది నీకు సాగిల పడబోతుందట. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేయి. దేవుని గట్టిగా పట్టుకు, ప్రార్థనలో గడుపు. రోజు వాక్యం విను. వ్యక్తిగత ప్రేయర్, కుటుంబ ప్రార్థన, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఎంతమంది దేని చేత బాధించబడుతున్నారు, అది సాగిలపడాలి. శత్రువైన, రోగమైన, మనుషులైన, అప్పైన, కోర్టు కేసైన, ఏదైనా అది బలహీనమైపోయి బిడ్డలకు రక్షణ, విడుదల, స్వస్థత, అద్భుతం, ఆరోగ్యం, క్షేమం తెచ్చే, పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలు కట్టు, కృంగిన వారిని లేవనెత్తి, విడిపోయిన కుటుంబాలు కట్టు, గర్భం లేని గర్భాలు తెరువయ్యా, నిరుద్యోగ సమస్య నుంచి విడిపించు. పిల్లలు చదువులు నాయన, ఎగ్జామ్స్ ప్రభా, ఎవరెవరు ఏ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారో మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఇచ్చి వారికి తోడుగా ఉండి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఈ ప్రభా. ఆయన మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరిపై శుభములు పలుకుతున్నాం. ప్రతి దేశాన్ని రక్షించు. ప్రపంచ దేశాలు ఉద్యమాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరి, జాషువా జనరేషన్, అపోస్తల సేవ రైజ్ అవుట్ కృప చూపించి అందరికీ మీరు తోడేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను మరొకసారి దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి ఈరోజు ఫైనల్ డే బెంగళూరులో. మీ అందరికి తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క ఐటీఐ గ్రౌండ్స్ అండి, కేఆర్పురం ఐటీఐ బస్ స్టాప్ దగ్గర ప్రార్థన చేయండి. ప్రతి శనివారం స్వస్థత కోడిక కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హైతనగర్లో రోజు మీకు చెప్పడానికి కారణం, మీరు సిద్ధపడి రండి. సాటర్డే ఉండి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఆదివారం కూడా ప్రామిస్ రండి 3 ఆరాధనలు ఉంటాయి. దీంతోపాటు బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థ సభ, సాయంత్రం ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. సండే కూడా కుటుంబాలుగా పాలు పొందండి. వ్యక్తిగత ప్రేయర్ చేసుకోండి. లైవ్ ఫాలో కండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాటలు వినండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక.